రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. ఓ జంబలకి జారమతియా, నిన్ను రోజా అనకూడదు, కాజా అనాలా. కాజా అంటే బాగుంటుంది నీకు, రోజా అనకూడదు, కాజా అనాలి. మగోళ్ళు సబ్జెక్ట్ అయిపోయిందా? పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అందరినీ ఆడిపోచుకోవడము సబ్జెక్ట్ తగ్గిపోయింది. ఆడవాళ్ళ మీదకి వెళ్ళావా? వాళ్ళ భారత మాతలాగా నిండుగా బట్టలు కట్టుకొని సాంప్రదాయంగా వచ్చిన మగోళ్ళకి వండి పెట్టుకొని చక్కగా పిల్ల తల్లిని పెట్టుకొని చక్కగా ఉన్నారు ఇంట్లో. ఇంట్లోకి ఎందుకు నాగుతున్నావు? రోడ్డు మీదకి ఎదుగుతున్నావు, దేనికి నాగుతావు? తీసేస్తావా? పరువునేకం చేసేస్తావా? ఏం చేస్తావు? నీకు అసలు పరువు ఉందా? నిన్నెవరైనా మనిషి అంతనరా? మనిషి జన్మ పుట్టావా? ప్రజలు మంచిదే అనాలి నిన్ను. ఆ పెంచుతాను నేర్చుకో. నీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. వాళ్ళ వీడియో ముందరికి వచ్చి ఏదో మాట్లాడేయాలా, మాట్లాడేస్తాను అనేసి మాట్లాడుతున్నావు, కానీ అది మంచిది కాదు. జనాలకి అన్యాయం జరుగుతుంది కదా, మంచి జరిగితే నీకు అన్యాయంలా కనిపిస్తుంది. నీ కళ్ళు చూడలేకపోతున్నాయి, నీ మనసు అరవలేకపోతుంది. మాకు అన్యాయం జరుగుతుంది అని ప్రజలు వస్తున్నారు కదా, వాళ్ళు తీసుకొని నువ్వు ముందుకొచ్చి మాట్లాడాలి. మనుషులు దొబ్బెట్టి తెచ్చుకోకూడదు. మనుషులు ఆప్యాయత కోరుకొని ఆప్యాయతని మనుషులు నీ వెనకాతలు వస్తే ఈ మా మనుషులకి అన్యాయం జరిగిందని నిలదయ్యు. నువ్వు మాట్లాడుకు, ఆడోళ్ళు అయితే ఎత్తకు, జాగ్రత్తగా ఉండు. జమ్మిలకు జార్మిటియా.